శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు, శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా 1వ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణిమ, అలాగే సంకష్టహార చతుర్థి, కృష్ణాష్టమి, వినాయక చవితి, గురుపుష్యయోగము, అలాగే ఋషి పంచమి, దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది. అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివరిలో ఉంది. ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది. మహత్తరమైన రోజులు. దీక్షాక్రమం వ్రతాధికాల్లో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము. కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని, వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం, అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము, భాద్రపదంలో గణపతి, అట్లాగే ఆశ్వయుజంలో దుర్గా, అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు, మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి, అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి. ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మేషరాశి వారు అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము మేషరాశి. ఈ మేషరాశికి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే తృతీయంలో గురు శుక్రులు, చతుర్థమందు రవి బుధులు, అట్లానే పంచమందు కేతువు, షష్ఠమందు కుజుడు, రాహు ఏకాదశము, శని వక్రగమనంతో 12వ స్థానంలో ఉన్నారు. వీరి యొక్క గ్రహస్థితి ఈ విధంగా ఉంది. ఏమవుతుంది వీరికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ముఖ్యంగా బంధుమిత్రాదులు కలయిక, అంటే ముఖ్యంగా బంధుమిత్రాదులు కలయిక అద్భుతంగా ఉంటుంది. చెయ్యి వృత్తి వ్యాపారాల్లో మంచి ఆదాయం కలిసొచ్చే అవకాశము, కార్యాలు కొన్ని ఫలించినవి సౌఖ్యప్రదంగా ఉండడము, విద్యాపరమైన పాండిత్యాలకు సంబంధించి యోగప్రదంగా విద్యా విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయంటే విద్యా విషయాలంటే ఇక్కడ కొంత క్రియేటివిటీ, మైండ్ సెన్సిటివిటీ ఉండేటువంటి ఆలోచనాక్రమం ఏదైతే ఉందో అది పెరిగే అవకాశము, వ్యాపారంతో లాభాలు కొంతవరకు, కొన్ని విషయాల్లో జయం, అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటము, అలాగే కొత్త వారిని విద్వాంసుల్ని కలవటము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకు కొద్దిగా ఇబ్బంది కలగటము, ఆసక్తికరమైన మాటలు కొన్ని వినే అవకాశము, అంటే కొంతమంది చెప్పే మాటలు వినాలి అనిపించే మోటివేషన్గా అట్లా. చేయి వృత్తి వ్యాపారంలో ఉన్నత స్థితి అంటే కొంత పలుకుబడి పెరిగే అవకాశం, అంటే ఇవాళ పనిచేస్తున్నారు ఉద్యోగంలో కొంత హైక్ పొందాము అనే ఆలోచనతో ఉండడము, తలంచిన కార్యాలు వెంటనే చేద్దామని ఆలోచన జ్ఞానం కలగటము, ఉన్నతాధికారులు కానీ విద్వాంసులు పరిచయాలు జరగటము, విద్యా సంబంధ విషయాలు చాలా అనుకూలంగా ఉండటము, అట్లాగే విందులు వినోదాలు అనేక భోజన సౌఖ్యాలు ఉండటము, అట్లానే నూతనమైనటువంటి స్త్రీ పురుషాదులకి తద్వారా పరిచయాలతో దాంపత్య అనుకూలము, అనుకున్న కార్యాలు, చేతికి రావాల్సిన ధనము ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం, ఒక వార్తా విషయం, మాతృ సంబంధమైన విషయాలతో కొంత ఆలోచన పరత్వంలో పట్టం, కొంత మాతృ సౌఖ్యం,
మనస్సుకు ప్రశాంతత కొంత లభించటము, మనోల్లాసము, నూతన కార్యాలు ఏమైనా ప్రారంభం చేద్దామని ఆలోచించుట, ఇవి ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వారు యోగ అవయోగాలకు వస్తే ముఖ్యంగా నూతన కార్యాలు రుణం చేసన్నా మొదలు పెడదాం, లేదా ధనం ఏదైతే రావాల్సిందో ధనంతో ప్రారంభం చేద్దాం ఆలోచనతో ఉంటారు, అట్లాగే ముందుకెళ్తారు. అయితే మీరు ఏం చేసుకోవాలండి? వ్యాపారంలో ఉండేటువంటి వారికి కూడా నూతనమైన ఆలోచనలు, స్త్రీ పురుషాదుల నమ్మకాల వల్ల వృద్ధి రేటు కలుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు సహకార రంగం చాలా బాగుంది. అట్లాగే విదేశీ విద్య, విదేశీ వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా యోగప్రదంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన విషయాలు కూడా యోగప్రదంగా ఉన్నాయి. ఏదైతే రుణం చేద్దాం అనుకుంటారో రుణం కానీ ధనం కానీ ఏదే విధంగా రుణంతో కూడుకున్న ధనం కానీ లేదా ధనం రావాల్సిన చోట నుంచి ఏదైనా మీరు అప్పిస్తే ఆ ధనం వచ్చే అవకాశంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి కార్యం కొంత సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యోగప్రదంగా ఉంది ఆగస్టు మాసంలో. ఈ విధంగా ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి మరి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా మంచి అనుకూలంగా జరగాలి అనుకుంటే కనుక గురు చరిత్ర పారాయణం చేయటం, సచ్చరిత్ర పారాయణం చేయటం, అట్లానే శ్రావణ మాసం కాబట్టి మహాలక్ష్మి స్తవము, కనకధార స్తోత్రము, అట్లానే శ్రీసూక్త విధానంగా పూజాధికాలు శ్రీసూక్త పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అట్లనే సవిత్రి సూర్యనారాయణ స్వామికి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం వల్ల గణపతి ఆరాధన, వినాయక చవితిలో పంచమస్థానంలో గురువు, ఈ యొక్క పంచమస్థానంలో కేతు ఉండడం వల్ల మనకు గణపతి అనుగ్రహం పొందడానికి గరికతో అర్చన చేయటం వల్ల తలంచిన కార్యాలు తలపెట్టిన వెంటనే కలిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిష్కారాలు చేసుకుంటే మేషరాశి వారికి ఆగస్టు మాసంలో యోగప్రదంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి, కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యని కానీ అభ్యసించినట్టు వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాలను కూడా తొలగిపోతాయి. అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పొందితే సలిచ కార్యాలను కూడా సాధిస్తాం. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. గణపతి గరిక పెట్టండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.